పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని రావుల చెరువు కట్ట గణేష్ మండపంలో గణపతి హోమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. వారి చేతుల మీదుగా గణపతి హోమము ప్రతి సంవత్సరం ప్రజలందరి సంక్షేమాన్ని, ప్రజలందరూ కూడా బాగుండాలని, అదేవిధంగా ఏ ఆటంకం కలగకుండా మరి ఆ విఘ్నేశ్వరుడు అందరికీ కూడా శుభం కలిగియాలని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం కూడా యాగం చేయటం జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ నియోజకవర్గ ప్రజలకి, పట్టణ ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించి ఈరోజు మా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు సంబంధించిన సంక్షేమ విషయంలో రాజీ లేకుండా ఆర్థిక వ్యవస్థ పరంగా ఇబ్బందులు కొన్ని సందర్భాల్లో ఎదుర్కొన్నప్పటికీ మరి ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్గ పెద్దలు అందరం కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కష్టపడి పనిచేయాలని ఒక కాంక్షతో ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ఆ భగవంతుని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రజా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధికి సంబంధించిన అంశాలకు సంబంధించి ఎట్టి విషయంలో ఎవరు ఆటంకం కలిగించినా మాకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని, దాని సందర్భంలో భగవంతుని ప్రార్థిస్తూ మరి మేము ఈరోజు పూజతో పాటు ఇక్కడ బ్రాహ్మణోత్తముల చేతుల మీదుగా యాగం కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంలో మా విలేకరుల మిత్రులకు, ఈ ప్రాంత ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు, మా పక్షాన, ప్రభుత్వ పక్షాన, మరొకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా సోదరులు, సోదరిమణులు, వారి కుటుంబాల పక్షాన కూడా అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈరోజు భారీ ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రంలో అనేక చోట్ల వ్యవసాయానికి సంబంధించిన పంట చేలు కానీ, కొన్ని ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంటూ అనుకోకుండా వర్షాలు రావటం, క్లౌడ్ బస్ట్ కావటం, ఈ విధమైన క్లౌడ్ బస్ట్ జరుగుతూ ఉన్న సందర్భంలో ఊహించని విధంగా వర్షాలు రావటం వలన ఒక పరంగా జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున 40 సెంటీమీటర్లు, 60 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదు కావటం, దానికి సంబంధించి కూడా మొత్తం ఆ జిల్లాలకు సంబంధించిన యంత్రాంగం కూడా మరి అన్ని తీర్ల చర్యలు తీసుకున్నప్పటికీ ఊహించని విధంగా 40 సెంటీమీటర్లు, 50 సెంటీమీటర్ల వర్షాపాతం చూస్తే ఊహన్ అందకుండా ఉండే వర్షం రావటం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మొత్తం ఒక పరంగా రెవెన్యూ యంత్రాంగం, ఇంకో పరంగా ఇరిగేషన్కు సంబంధించిన యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో మరి ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా చూడటం జరిగింది. మన పెద్దపల్లి జిల్లా, అటు భూపాలపల్లి జిల్లా, ఆ ప్రక్కనున్న యావత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా వర్షాపాతం నమోదుతో పాటు పంట నష్టం పూర్తి స్థాయిలో ఎక్కడ జరిగితే అక్కడ ఎన్యూమరేట్ చేసి జిల్లా యంత్రాంగాన్ని కూడా మేము తెలియజేయటం జరిగింది. రైతులకు ఎంతవరకు నష్టం జరిగింది ఎన్యూమరేషన్ కార్యక్రమాలు చేపట్టి వారికి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది.